మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య దివ్యనామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులనై ఉండుడి. ఈ మాటలను యేసు తన శిష్యులను లోకంలోకి పంపుతున్నప్పుడు చెప్పాడు. యేసు వారికి మీరు సులభమైన పరిస్థితుల్లోకి వెళ్తారు అని చెప్పలేదు. తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు మిమ్మల్ని పంపుతున్నాను అన్నాడు. ఇది మన క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైన పాఠం అని గుర్తించాలి. గొర్రెల వలె ఉండాలి. మన బలం క్రీస్తై ఉండాలి. గొర్రెకు తనను తాను రక్షించుకునే శక్తి తక్కువ, అందుకే అది కాపరిపై ఆధారపడుతుంది. యేసు చెప్పిన గొర్రెలు అంటే బలహీనులమని కాదు, మన బలం మనలో లేదు, మన కాపరిలో ఉంది అని అర్థం. 23వ కీర్తన 1వ వచనంలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అంటున్నాడు దావీదు. లోకం మనపై ఒత్తిడి తెచ్చిన, మనలను వ్యతిరేకించిన మనం కాపరిని విడిచిపెట్టకూడదు. గొర్రెకు భద్రత కాపరిలో ఉంది, క్రైస్తవునికి భద్రత క్రీస్తులో ఉంది. హల్లెలూయా. రెండవది, పాముల వలె వివేకులుగా ఉండాలి అంటున్నాడు. యేసు పామును ఉదాహరణగా ఎందుకు చెప్పాడు? పాము అప్రమత్తంగా ఉంటుంది, ప్రమాదాన్ని గుర్తిస్తుంది, అనవసరంగా ప్రమాదంలోకి వెళ్ళదు. అలాగే క్రైస్తవుడు కూడా వివేకంతో జీవించాలి. ప్రతి మాటకు వెంటనే స్పందించకూడదు, ప్రతి వాదనలోకి దిగకూడదు, ప్రతి వ్యక్తిని నమ్మకూడదు, ప్రతి అవసరాన్ని దేవుని చిత్తంగా భావించకూడదు. సొలొమోను అంటాడు సామెతలు 22వ అధ్యాయం 3వ వచనంలో, బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును. వివేకం అంటే భయం కాదు, వివేకం అంటే ప్రమాదాన్ని గుర్తించి దేవుని జ్ఞానంతో ముందుకు వెళ్ళడం. మూడవదిగా, పావురముల వలె నిష్కపటముగా ఉండాలి. వివేకం ఉండాలి కానీ కపటం ఉండకూడదు. తెలివి ఉండాలి కానీ మోసం ఉండకూడదు. జాగ్రత్త ఉండాలి కానీ ద్వేషం ఉండకూడదు. మన హృదయంలో ఒకటి పెట్టుకొని బయట మరొకటి మాట్లాడకూడదు. ఫిలిప్పీ 2వ అధ్యాయం 15వ వచనంలో, మీరు నిర్దోషులను నిష్కలంకులను లోకములో జ్యోతుల వలె కనబడుదురు అన్నాడు. ప్రపంచం మనలో క్రీస్తును చూడాలి. దేని బిడ్డలారా, యేసు 2 లక్షణాలను కలిపి చెప్పారు. పావుల వలె వివేకులను, పావురం వలె నిష్కపటులను. ఇది నిజమైన క్రైస్తవ పరిపక్వత. తోడేళ్ల మధ్యకు మీరే వెళ్ళండి అని అనలేదు ఆయన. నేను మిమ్మల్ని పంపుతున్నాను అన్నాడు. అంటే మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితిలో దేవుని అనుమతి, దేవుని ఉద్దేశం, దేవుని సన్నిధి ఉంది అని అర్థం. ఈరోజు మీ కార్యంలో, మీ కుటుంబంలో, మీ పరిసరాల్లో, మీ సేవలో మీరు కష్టాలను ఎదుర్కొంటున్నారా? భయపడకండి. తోడేళ్ళు ఉన్నాయని కాపరి లేడని కాదు. మీరు గొర్రె కావచ్చు కానీ మీ కాపరి యేసుక్రీస్తే. ఈరోజు మనం 3 విషయాలు గుర్తించుకుందాం. గొర్రెల వలె క్రీస్తుపై ఆధారపడదాం, పాముల వలె వివేకంతో నడుచుకుందాం, పావురముల వలె నిష్కపటమైన హృదయంతో జీవిద్దాం. లోకం మనలను మార్చకూడదు, మన ద్వారా లోకం క్రీస్తును చూడాలి. ప్రభు కృప మీకు తోడేండును గాక. ఆమెన్.